ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఏంటండి మీరు? అయ్యో ఏంటండి తాగొచ్చారా? ఏదో మర్డర్ చేసి వచ్చారని అడిగినట్టు అడుగుతారండి మీరా? తాగే వచ్చాను. అయ్యో గట్టిగా మాట్లాడకండి. ఇంట్లో అన్నయ్య వదిన అందరూ ఉన్నారు. ఉంటే ఏంటి ఇప్పుడు మీరా మీ అప్పుడు వదిన గారు దొంగ అనే నింద నా నెత్తి మీద వేసింది. ఆ నిందని మీ అన్నయ్య గారు నిజమే నమ్మేశారు. అంటే దొంగని ఇంట్లో వండిస్తారు కానీ తాగుబోతు ఉండేవరా? చెప్పు. అంకుల్, ఇంత రాత్రిలో అంత గట్టిగా మాట్లాడి అందరి నిద్రని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. తినేసి వెళ్ళి పడుకోండి. భూమి, నువ్వు మారాను అమ్మా. నువ్వు చెప్తే వింటాను. ఈ ఇంట్లో ఇంకెవరు చెప్పినా విన్ను. ప్రామిస్. అమ్మయ్యా. మీరా వడ్డించవా? రండి. పెట్టు, వడ్డించు మీరా, వడ్డించు. ఈ ఇంటి మీద పడి తినడం, ఊరి మీద పడి తాగడం, ఇదేగా మీ వారి గొప్పదనం. మీరా ఇప్పుడు అనుకున్నాను ఈ సీన్ లోకి కొరితే ఇంకా ఎంటర్ అవ్వలేదేంటా అని. ఎంటర్ అయిపోయింది. మందెక్కువ ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదా నీకు? మా అమ్మాయి నీకు కొరువుదేయాల కనిపిస్తోందా? నువ్వు మా అమ్మాయి సొమ్మె తింటున్నావన్న విషయం మర్చిపోయావా? అబ్బా, మరి నువ్వెవరు సొమ్ము తింటున్నావు గ్రాని? ఇప్పుడు మీ కూతురు గాని కూతురైన అపూర్వకి మీరు బాగా భజన చేసి పంట పొలాల మీద పందికొక్కులు పడి తిన్నట్టుగా మీరు మేస్తున్నారండి. కానీ మనం కృష్ణప్రసాద్ అలా కాదు. నా కష్టం మీద తింటున్నాను. శరత్ చంద్ర గారి వ్యాపారాలన్నీ నా ఒంటి మీద మోసి ఆ కష్టాన్ని తింటున్నాను. ఓ పక్కన ఈ ఇంటికి అల్లుడిగా, ఓ పక్కన ఉచిత ఉద్యోగిగా. అయినా కూడా దొంగం చేశారు. వాగింది చాలు, నోరు మూసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో. ఏంటే ఆర్డర్ రాస్తున్నావా? నువ్వేదేనా అనుకో, ముందుక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను. ఎలా కాదో రిక్వెస్ట్. ఎలాగో చెప్పనా? కృష్ణప్రసాద్ గారు లోపలికి వెళ్ళి పడుకోండి సార్. సారీ, లోపలికి వెళ్ళి పడుకోండి సార్ అని నువ్వు నా కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను డిసైడ్ చేస్తా లోపలికి వెళ్ళాలా వద్దా అని. నాన్న కేపీ, రాజు అయ్యా, మహారాజు అయ్యా, వెల్కమ్. వచ్చాడయ్యా మహానుభావుడు స్లో మోషన్ లో. మీరు ఒక్కరే మిస్సింగ్. ఇప్పుడు నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని గాని, ఈ ఇంటికి అల్లుడు అవుదామని గాని, మీ తొక్కలో వ్యాపారాల్ని అడ్డగాడిదిలాగా భుజాల మీద మోద్దామని గాని ఎప్పుడు అనుకోలేదు బావా. అనుకోకుండానే నా చెల్లిని పెళ్లి చేసుకున్నావా? నేనెక్కడ చేసుకున్నాను? మీ ఆవిడ అపూర్వ గారే దగ్గరుండి మా పెళ్లి చేసింది. అపూర్వ గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్. బావా, తనేదో తాగేసి మాట్లాడుతున్నాడు. తాగేసి మాట్లాడటం కాదు, నిజాలు మాట్లాడుతున్నాను. ఏం శరత్ చంద్ర బాబు గారు, నేనేం చెప్పినా నీ చెవికి ఎక్కదు.
ఎందుకో చెప్పనా? ఈ మహాతల్లిని మీరు గుడ్డిగా నమ్ముతారు. బావా, నిజానికి మహాతల్లి ఈవిడ కాదు, ఈవిడ ఈవిడ మహాతల్లి. ఆవిడ చచ్చిపోవడానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించరా? అపూర్వ గారు ఫైర్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని చెప్పారు, మీరు నమ్మేశారు. అది అబద్ధం. ఆవిడ చచ్చిపోలేదు, చంపేశారు, 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 చంపేశారు. అది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏం మాట్లాడుతున్నావు కేపీ? నా శోభను ఎవరో చంపారా? అవును, చంపేశారు శరత్చంద్ర గారు. ఆ చంపిన వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు. కానీ మీరు కనుక్కోలేరు. నేను వాళ్ళు ఎవరో చెప్తే విని తట్టుకునే దమ్ము మీకుందా? విని తట్టుకోవడం కాదు, నిజంగా నువ్వు చెప్పినట్టు నా శోభని ఎవరైనా చంపుంటే వాళ్ళు ఈ ముల్లోకాల్లో ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకొని వాళ్ళని చంపుతాను. చెప్పు, ఎవరు వాళ్ళు? ఓహో, ఆ చంపిన వాళ్ళని చంపే ధైర్యం మీకుందా? అయితే మీరు ముందుగా చంపాల్సింది అపూర్వనే. ఆ తర్వాత ఇమీడియట్ గా నన్ను చంపేయండి. వెళ్ళి పట్టండి మీ గన్ను. మీ స్టోరీ మొత్తం డీటెయిల్ గా చెప్తాను. పట్టండి, పట్టండి. ఏమండి? అంటే లేకండి. మీరిద్దరు నా శోభను బావా, ఏంటి బావా, తాగున్న తన మాటల్ని నమ్ముతావేంటి? అసలు దేవత లాంటి అక్క విషయంలో నేనలాంటి ఆలోచన కల్లోనైనా చేయగలనని నువ్వు అనుకుంటున్నావా బావా? మరి కేపీ తాగున్నాడు బావా, తన మాటల్ని నమ్ముతావేంటి? 1,00,000 చెప్తాడు. 2 కోట్లు కొట్టేసి దొరికిపోయాడు కదా. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా వేసి అందులోకి నన్ను లాగాలని చూస్తున్నాడు. అబ్బా, ఏం పర్ఫార్మెన్స్ అపూర్వ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.